తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన తోపులాటపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డితో పాటు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ప్రజలు ఎస్పీ కార్యాలయ ఉద్యోగులను అడ్డుకున్నారని, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న అభియోగంపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన తోపులాటపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డితో పాటు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ప్రజలు ఎస్పీ కార్యాలయ ఉద్యోగులను అడ్డుకున్నారని, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న అభియోగంపై చర్యలు తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పలువురు వైసీపీ నాయకులపైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు ఏంటి అప్డేట్స్? నవీన్, మొత్తం మీద నిన్న చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి బృందం ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేసింది. ఏకంగా డిఎస్పీని కూడా తోసేయడం జరిగింది. గతంలో మనం వైసీపీ పాలన చూసాం. కనీసం ఒక ధర్నా చేయాలంటే హౌస్ అరెస్టులు చేయటం, ఎవరిని బయటికి రాకుండా చేయడం, అవసరం అయితే తప్పుడు కేసులు ముందే పెట్టి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితిని చూసాం. కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా అలాంటి పోకడలు లేకుండా నిరసనలకి అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య తిరుపతిలో 30 యాక్ట్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదన్నా కానీ ముందస్తు అనుమతులు తీసుకొని చెప్పి చేయాలని చెప్పి ఉన్నప్పటికీ అలా కాకుండా ఏకంగా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి కొంత అక్కడ ఉండేటువంటి సిబ్బందికి విధులు ఆటంకం కల్పించడంతో పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం, అంటే వందలాది మందిని పోగు చేయడం, ఎస్పీ కార్యాలయంపైకి రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటే పూర్తి స్థాయిలో అంటే పోలీసు కార్యాలయంపైకి వందలాది మందితో వెళ్లే ఒక సంస్కృతి, ఆ యొక్క పద్ధతులు చూసిన తర్వాత పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కనీసం వాళ్ళని అడ్డుకోవడం కానీ, వాళ్ళు రాకుండా చేయడం కానీ, ముందస్తుగా ఇంతమంది సమాచారం వస్తున్నప్పుడు దానికి సంబంధించిన చర్యలు కానీ ఏవి లేకుండా తూతు మంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత వందలాది మంది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళందరూ కూడా పోగవడంతో ఆ పోగేటువంటి వాళ్ళలో కొంతమంది డిఎస్పీని కూడా ముందుకు తోసేశారు. ఆయన కూడా కింద పడిపోవడం, మిగతా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఆ ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా మళ్ళీ వదిలిపెట్టేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా కేసు పెడతారని చెప్పి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ ఫర్దర్ గా ఎలాంటి చర్యలు ఉండబోతాయనేటువంటి స్పష్టత అయితే లేదు. మొత్తంగా నిన్న పోలీస్ ఎస్పీ కార్యాలయం వద్దనే ఉద్రిక్త వాతావరణం ఉండడం ఒక రకంగా పోలీస్ వైఫల్యం, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవస్థని ధిక్కరించే వైఖరి కనిపించినట్టు కూడా విశ్లేషకులు చెప్పే పరిస్థితుంది. నవీన్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.